వెల్కమ్ టు వార్త. నేను దేవా. బంజారాలకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. చెప్పండి మేడం, అంటే బంజారాలకు సంబంధించి 50 ఏళ్లు రిజర్వేషన్ కల్పించారని బస్సు యాత్ర చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అటువైపు అంగన్వాడీలకైతేనేమి బంజారాలకైతేనేమి అన్యాయం జరుగుతుందని అని చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది, బస్సు యాత్ర చేద్దాము అని చెప్పి చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ నాయకులను ఎవరైతే మా అన్నలు ఇప్పుడు బస్సు యాత్రలో పోయినరో, రేవంత్ రెడ్డి గారిని ముందు ఢిల్లీ యాత్ర చేసి సుప్రీంకోర్టులో కేసును ముందు విడ్రా అయ్యేటట్టు, ఇప్పుడు ఆందోళనలో ఉన్న తెలంగాణ లంబాడి బిడ్డలకు ఒక అంటే శుభవార్త చెప్పే విధంగా వాళ్ళ నిర్ణయం ఉండాలి. ఆ రోజు 20 ఏళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరకుండా అడ్డుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన 50 ఏళ్లలో ఏ రోజు సమీక్షించలేదు, రిజర్వేషన్ పెంచలేదు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడలేదు. ఆ రోజు కూడా 2%, 6% చేసింది ఎన్టీఆర్, 6గా ఉన్న శాతాన్ని 10% చేసింది కేసీఆర్. ఇవాళ తెలంగాణలో ఉండే లంబాడీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్తాను నేను. ఎందుకంటే అప్పుడు రిజర్వేషన్ 20 ఏళ్ళు ఆలస్యం కావటం కానీ, అనేక ఏళ్ళ మా తండాల గ్రామ పంచాయతీ కళను నెరవేర్చడంలో వాళ్ళు అలసత్వం చూపడం కానీ, లేకపోతే మొన్నటికి మొన్న ఉన్న 10%ని 12% చేస్తా అన్నారు, 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇస్తా అన్నారు. మరి వాళ్ళ తీరని అన్యాయం, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్లకు ఆ నైతిక హక్కు లేదు. లంబాడీల గురించి ఏదైనా మాట్లాడాలన్నా, లంబాడీలకు ఏదైనా మేలు జరిగిందన్నా అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, కేసీఆర్ నాయకత్వంలో జరిగింది తప్ప వీళ్ళు చేసింది శూన్యం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. అంటే గిరిజన స్త్రీ సంక్షేమ శాఖకి మీ గతంలో మీరు ప్రాతినిధ్యం వహించారు, అంటే మంత్రి కింద కూడా కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శాఖలకు సంబంధించి ఎటువంటి న్యాయం జరుగుతుందండి? ఆ శాఖ ఇప్పుడు అంటే రాష్ట్రంలో మహిళలు సగభాగం ఉంటారు. రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్లకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చేయూతనివ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని 35,000 అంగన్వాడీల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. అంటే పిల్లలకు ఏదో పాఠాలు నేర్పడం, వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయటమే కదా, వాళ్ళ కడుపు నిండా ఒక గర్భిణికి బాలింతకు కడుపు నిండా అన్నం పెట్టాలి, ఒక పూట అన్న అనేది దాని ఉద్దేశం. ఆ క్రమంలో అంగన్వాడీలకు అప్పటి వరకు 4,000 ఉన్న జీతాన్ని 13,650 రూపాయలు చేయడం, ఆయాలకు కూడా జీతాలు పెంచడం, పిఆర్సీ ఇవ్వడం, ఇట్లా వాళ్ళ గొప్పగా ఆదరించిన నాయకుడు కేసీఆర్. ఈరోజు అలాగే ఆ నియామకాలు కూడా ఏదైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో అవి కూడా పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి. ప్రతిభకు వాళ్ళు పెద్దపీట వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవినీతికి పెద్దపీట వేస్తూ వాళ్ళను 10 మార్కులు కలెక్టర్ కలిపే విధంగా కమిటీకి పవర్స్ ఇవ్వడం, ఇది చాలా శోచనీయం. అంటే గడిచిన 2.5 ఏళ్ళుగా ఒక్క అంగన్వాడీ టీచర్ని భర్తీ చేయలేదు. అంటే దాదాపు 35,000 ఆయాలు అంగన్వాడీ టీచర్ల ఖాళీలు ఉంటే అక్కడ సర్వీస్ అందలేదని అర్థం. రెండవది, వాళ్ళకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిటైర్ అయితే కేసీఆర్ గారు 2 లక్షలు టీచర్లకు 50 లక్షల రూపాయలు ఆయాలకు ఇస్తా అన్నారు. కానీ ఈరోజు వరకు జీవో ఇచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించలేదు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మరి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు చేసాం, సంవత్సరంగా వాళ్ళకి జీతాలు కూడా రావట్లేవు. కాబట్టి వాళ్లకు అంగన్వాడీలలో అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది, వాళ్ళకి సప్లై చేసే గుడ్లు సరిగ్గా చేయట్లేదని, కుళ్ళు పోయిన ఇస్తున్నాయని, మిల్క్ సరిగ్గా జరగట్లేదు అని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి. అలాగే ఇవాళ వాళ్లకు వండి పెట్టే ఇన్ని ఖాళీలను నింపే క్రమంలో కూడా మళ్ళీ తిరిగి వాళ్లకు మార్కులు వేయటం అనేది, అంటే ఇంటర్వ్యూ పెట్టడం అనేది, ఇది చాలా దుర్మార్గం. ఇది అవినీతికి తెరలేపడం. మేము ప్రతిభకు పెద్దపీట వేస్తే వాళ్ళు అవినీతికి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలి, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గిరిజన సంక్షేమానికి ఒక్క రూపాయి, ఒక్క చిల్లి గవ్వ ఇవ్వలేదు, ఒక సింగిల్ రోడ్డు ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఒక గిరిజనులకు లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి
అలాగే లంబాడీలకు ఇస్తున్న ఏ ఒక్క హామీ మీరు చేవేళ్ల డిక్లరేషన్లు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదు. కాబట్టి లంబాడీలకు దగ్గర పోయే నైతిక హక్కు కానీ మహిళల దగ్గరికి పోయి మహిళలకైతే అంగన్వాడీలకు ఇవన్నీ చేస్తే 2,500 2,500 మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నారు. దానికి అతిగతి లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, గతి లేదు. 2,000 వస్తున్న పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. అంటే మాటలు తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రేవంత్ రెడ్డికి ఇంకోటి చేత కాదు, ఇంకోటి చేయటానికి మనసు రాదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మా మహిళా లోకం లేకపోతే మా గిరిజన మా సమాజం అంతా రేవంత్ రెడ్డి గారికి సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఫైనల్గా ఈ బంజారాలకు సంబంధించి నేటితో రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజానికానికైతేనేమి తెలంగాణ బంజారాలకైతేనేమి ఏం చెప్తారు? అప్పుడు 20 ఏళ్ళు అన్యాయం జరిగింది. ఇప్పుడు 12% ఇస్తా అన్న రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళుగా అన్యాయం చేస్తూ ఉన్నాడు. ముందుగా దాన్ని సాధించండి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. అలాగే నేను దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడో 76లో రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్రంలో 7.5% రిజర్వేషన్ అమలవుతుంది. దాన్ని సమీక్షించండి. ఈరోజు మేము ఎంత పెరిగామో మాకు తగినట్టు అంత రిజర్వేషన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. అనేక కులాలని కలిపారు, కానీ మా రిజర్వేషన్ పెంచలేదు. కాబట్టి ఇప్పటికే మేము విద్యా ఉద్యోగాల్లో నష్టపోతున్నాం, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో నష్టపోతున్నాం. కాబట్టి ఇవన్నీ సరిచేయాల్సిన అవసరం ఉంది. సరిచేసే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు మరి కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు సుప్రీంకోర్టులో ఈ లంబాడీలను రిజర్వేషన్ నుంచి తీసేయమని కేసు వేశారు. దాన్ని కూడా వెనక్కి తీసుకొని దాన్ని సమీక్షించి మరి గిరిజనులు లంబాడీ బిడ్డలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి, ఎవరైతే లంబాడీలకు సరైన గౌరవం ఇచ్చిండో మా సేవాలాల్ జయంతి నిర్వహణ కోసం సేవాలాల్ జయంతిని అధికారికంగా చేయడం కోసం కావచ్చు, హైదరాబాద్ నడిబొడ్డున ఒక బంజారా భవన్ కట్టడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చేసిన కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలోనే బంజారాలకు న్యాయం జరిగిందని, బంజారాల అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజారాలకైతేనేమి అలాగే అంగన్వాడీలకైతేనేమి అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.